గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్. నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మరి గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీలో భాగంగా ఖచ్చితంగా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్, మార్జినింగ్ స్టాండింగ్ ఫెసిలిటీస్ వీటిపైన బిట్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. లిక్విడిటీ అంటే ఆ ద్రవ్యత్వాన్ని సర్దుబాటు చేసే చర్యలు. ఎప్పుడు వచ్చింది సార్ ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ? బ్యాంకింగ్ రంగంలో వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్ని, మార్జినింగ్ స్టాండింగ్ ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని వాటి యొక్క కార్యక్రమాలని అవి చేస్తుంటాయి. సో సాధారణంగా ఈ యొక్క చర్యలు ప్రధానంగా ఆర్థిక సంస్కరణల తరువాత బ్యాంకింగ్ రంగంలో ఎక్కువగా రావడం జరిగింది. ఆర్థిక సంస్కరణల ముందు బ్యాంకులన్నీ కూడా జాతీయంలో భాగంగా అన్నీ కూడా ప్రభుత్వ బ్యాంకులు ఎక్కువగా ఉండేవి, ప్రైవేట్ రంగంలో బ్యాంకులు ఉండేవి కాదు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి యొక్క ఏదైతే పిఎస్ఎల్ లెండింగ్ అయితే ఉందో, ప్రాథమిక రంగాలకే ఎక్కువగా రుణాలు ఇవ్వడం, బ్యాంకులు దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. అయితే ఆర్థిక సంస్కరణ తర్వాత నరసింహన్ కమిటీ సిఫార్సు మేరకు ఎన్నో రకాల సంస్కరణలో భాగంగా వాగల వర్కింగ్ గ్రూప్ కమిటీ అనే కమిటీ సిఫార్సు మేరకు రెపో, రివర్స్ రెపో అనే రివర్స్ రెపో అనే రెండు చర్యలను కూడా తీసుకొని రావడం జరిగింది. 1992లో రెపో, 1996లో రివర్స్ రెపో అనే కొన్ని ఏవైతే వడ్డీ రేట్లు ఉన్నాయో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది వాగల వర్కింగ్ గ్రూప్ కమిటీ ప్రకారం. అయితే ఆర్థిక సంస్కరణ తర్వాత వాణిజ్య బ్యాంకులు అనేవి వాటి యొక్క సర్దుబాటుల్లో భాగంగా 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన ఈ చర్యనే మనం లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్ అంటాం. ఏంటి సార్ అంటే, రెపో అనేది వాణిజ్య బ్యాంకుల నుంచి స్టార్ట్ అయ్యి ఆర్బీఐతో ముగుస్తుంది. వాణిజ్య బ్యాంకులు తమ అవసరాల మేరకు తన వద్ద ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తాకట్టు పెట్టి కొంత వడ్డీ రేటుకి ఈ యొక్క కొంత ద్రవ్యత్వాన్ని తీసుకుంటాయి. ఆ యొక్క వడ్డీ రేట్నే రెపో అంటాం. అంటే వాణిజ్య బ్యాంకుల అవసరం కోసం రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పుగా తీసుకున్న దానికి చెల్లించేది. రివర్స్ రెపో అంటే, రెపో అంటేనే రీ ఎక్స్చేంజ్ పర్చేజింగ్ ఆప్షన్. రిజర్వ్ బ్యాంక్ చెప్పిన సమయానికి తిరిగి చెల్లించేసేయాలి రివర్స్ రెపో. మరి ఈ తిరిగి చెల్లించేటప్పుడు రీ ఎక్స్చేంజ్, రిజర్వ్ బ్యాంకు ఏదైతే వ్యాపార చక్రాల ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం ఉందో ఆ సందర్భాల్లో వాటిని తిరిగి తీసేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీనికి ఈ యొక్క రివర్స్ రెపో రేట్లో ఆ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీలని తిరిగి కొనుగోలు చేసి తన దగ్గర ఉన్న డబ్బులని తిరిగి వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేస్తాయి. అదే రివర్స్ రెపో అంటాం. మరి రెపో అనేది సాధారణంగా 6.75% ఉందనుకోండి, రివర్స్ రెపో 3.75% ఉందనుకోండి. ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెంట్ ఏదైతే ఉందో 3%, వీటి మధ్య భేదం, దీనినే మనం లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటాం. అంటే రెపో వడ్డీ రేటుని వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ చెల్లిస్తాయి. రివర్స్ రెపో వడ్డీ రేట్నేమో వాణిజ్య బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న భేదం ఏదైతే ఉందో, ఎంత మొత్తంలో ద్రవ్యత్వాన్ని అంట లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటారు. దీనిని ఈ మార్జిన్ ఏదైతే ఉందో, ఈ మార్జిన్లో వచ్చిన ద్రవ్యాన్ని తాత్కాలిక అవసరానికి 1 నుంచి 14 రోజులు, సాధారణంగా రెపో అనేది స్వల్పకాలానికి వాణిజ్య బ్యాంకులు తన అవసరానికి ఉపయోగించుకోవడానికి తీసుకునే ద్రవ్యం కనుక 1 నుంచి 14 రోజుల లోపు ఈ తాత్కాలిక అవసరాల కోసం ఈ యొక్క 3%ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ ద్రవ్యత్వాన్నే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్ అంటారు. 2000 సంవత్సరంలో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే రెపో, రివర్స్ రెపో అనేవి ఈరోజు బ్యాంక్ రేటు తన ప్రాధాన్యతను కోల్పోయి వాణిజ్య బ్యాంకులు ఆర్థిక సంస్కరణ తర్వాత తీసుకొచ్చిన చర్యలనే రెపో చర్యలు, రివర్స్ రెపో చర్యలు అంటాం. ఓకేనండి. మరి మార్జినింగ్ స్టాండింగ్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? ఇది కూడా తాత్కాలికంగా స్వల్పకాలిక అవసరాలకి వాణిజ్య బ్యాంకులు తమ అవసరాలకి కొంత ద్రవ్యత్వాన్ని ఉపయోగించుకుంటే వీటినే మార్జినింగ్ స్టాండింగ్ ఫెసిలిటీస్ అంటాం. ఈరోజు ఏ వాణిజ్య బ్యాంకు దగ్గర అయినా డిపాజిట్స్ ఉంటాయి. ఎన్నో వేల కోట్ల, లక్షల కోట్ల డిపాజిట్లు అనేవి ప్రజలు చేస్తారు. ఈ డిపాజిట్లో 1% ఆర్బీఐ వద్ద నుంచి అంటే వీళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి అనుకోండి డిపాజిట్స్, కానీ దాన్ని తాత్కాలికంగా వాడలేరు కదా, వీళ్ళు రుణాలు ఇచ్చేస్తారు కదా. కానీ ఈ 1000 కోట్లను చూపించుకొని ఆర్బీఐ దగ్గర 1%, సో 1 కోటి రూపాయలు వాటి తాత్కాలిక అవసరాల కోసం రుణంగా పొందుతాయి. ఇలా ఆర్బీఐ నుంచి రుణంగా పొందే ఈ తాత్కాలిక అవసరాల కోసం తీసుకునే ఈ యొక్క సర్దుబాటునే మార్జినింగ్ స్టాండింగ్ ఫెసిలిటీస్ అంటాం. ఓకేనండి. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్, మార్జినింగ్ స్టాండింగ్ ఫెసిలిటీస్. ఓకే. ఆర్థిక సంస్కరణ తర్వాత వాణిజ్య బ్యాంకులు తమ ద్రవ్య పరపతిని పెంచుకునే విధానాల్లో భాగంగా అవి
వాటి యొక్క ద్రవ్యత్వాన్ని పెంచే అవసరాల్లో మేరకు రెపో రివర్స్ రెపో అనేవి వాగల్ వర్కింగ్ గ్రూప్ కమిటీ ప్రకారం వచ్చాయి. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఉండే ఏదైతే వడ్డీ రేటు శాతం ఉందో దీనికి తగ్గట్టుగా ద్రవ్యత్వాన్నే మనం లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్ అంటాం. ఇవన్నీ కూడా స్వల్పకాలికమైన ద్రవ్య సర్దుబాటులు. తాత్కాలికంగా కొంతకాలానికి ఈ యొక్క వాణిజ్య బ్యాంకులకు సంబంధించిన ద్రవ్య సర్దుబాటులే ఈ యొక్క LAF MS. ఓకేనండి, మరిన్ని వీడియోస్ నెక్స్ట్ షార్ట్స్ కూడా ఈ ఎగ్జామ్ లోపు నేను చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మిగతా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, మీ RS రెడ్డి సార్.